హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఏదైతే ఉందో దాని కింద పనిచేయడం జరుగుతుంది. 2021 సంవత్సరం తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ వేకెన్సీస్ ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే అకౌంటెంట్ 23 పోస్టులోనే ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ 25 ఉన్నాయి, జూనియర్ ఇన్స్పెక్టర్ 42 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 27 సెప్టెంబర్ 2024 లోపు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనకి జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పేజ్ ఏదైతే ఉందో అది మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రేపు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో బిఫోర్ దట్, దానికంటే ముందు నోటిఫికేషన్ రాకముందు ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని దీని యొక్క పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి 2021 సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. దీన్ని బేస్ చేసుకొని నేను మీకు అన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొదటగా అకౌంటెంట్కి సంబంధించి శాలరీ అనేది 28,600 అనేది బేసిక్ పే అనేది ఉంది. సో దీనికి ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 60,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే అకౌంటెంట్ అనే పోస్ట్కి ఎంకామ్ అనేది చేసి ఉండాలి. అలాగే అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ యాజ్ ద స్పెషల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి. విత్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. ఒకవేళ మీరు బీకామ్ కానీ చేసి ఉంటే మీకు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 21,500 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇలా అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 45,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అనేది అడగడం జరిగింది. ఇప్పుడు మీకు టైపింగ్ అనేది రాకపోయినా పర్లేదు, బట్ మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మీరు ఈ టైపింగ్ అనేది చేస్తే సరిపోతుందన్నమాట. సో 40 words per minute టైపింగ్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. అలాగే యూజింగ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ యూజ్ చేయడం వచ్చి ఉండాలి అని కూడా మనకి జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అడగడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి జూనియర్ ఇన్స్పెక్టర్, దీనికి కూడా 21,500 బేసిక్ పే అనేది ఉంది. 45,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అనేది పర్చేజ్లో కానీ, సేల్ ఆఫ్ రా జూట్లో కానీ వీటిలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంటర్మీడియట్తో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇక ఏజ్ విషయానికి వస్తే అన్ని పోస్టులకి కూడా 30 years వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏజ్ అనేది ఏ డేట్ నాటికి చూసుకోవాల్సి ఉంటుంది అనేది మనం లాస్ట్ డేట్ ఏదైతే ఉందో 27 సెప్టెంబర్ 2024 ఉంది కదండి, ఆ రోజు నాటికి మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 40 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అంటే 45 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే 43 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ని అయితే వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మారడం జరుగుతుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వారి యొక్క వివరాలు తర్వాత మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది, అప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ పోస్టులకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ అకౌంటెంట్ విషయానికి వస్తే మనకి ఆ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు. 100 మార్కులకి 90 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ 20 marks అనేది ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్ 20 marksకి, అకౌంటెన్సీ 20 marksకి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 20 marksకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 marksకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 90 minutes టైం అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులకైతే రీజనింగ్ 25 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ 25 మార్కులకి, యాప్టిట్యూడ్ 25 మార్కులకి, ఇంగ్లీష్ 25 మార్కులకి. సో ఈ విధంగా ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. దీనికి కూడా మనకి 90 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే
ప్రీవియస్ నోటిఫికేషన్‌లో రూ. 200 అప్లికేషన్ ఫీజు మాత్రమే పెట్టడం జరిగింది. బట్ ఈసారి మనకి అప్లికేషన్ ఫీజు అయితే పెంచే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ అప్లికేషన్ ఫీజు వచ్చిన వివరాలు నేను తర్వాత మీకు తెలియజేస్తాను. అది కూడా జనరల్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. సో ఆ 3 ఎగ్జామ్ సెంటర్స్‌లో ఏదో ఒకటి మీకు ఎగ్జామ్ సెంటర్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ సెంటర్ అలాట్ చేస్తారు అంటే మనకి నార్మల్‌గా వీళ్ళే కాదు, గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించి మనము అప్లై చేసుకుంటాం కదా! దేనికైనా సరే. సో ఫస్ట్ అప్లై ఫస్ట్ సర్వే అనే బేసిస్ పైన వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్ కావాలి. అక్కడ నేను ఎప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ రోజు అప్లై చేశాను. అప్పుడు ఆల్రెడీ అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా అలాట్ అయిపోయాయి. అంటే ఫిల్ అయిపోయాయి. ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు కాబట్టి మొత్తం అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. అప్పుడు నేను నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టింటాను, హైదరాబాద్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పెట్టారనుకోండి. సో అక్కడ నాకు ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుందనమాట. సో కాబట్టి మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కానీ అప్లై చేసుకుంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెడతామో ఎగ్జామ్ సెంటర్, అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంటాయి, తెలంగాణలోనూ ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి. సో మీకు ఎక్కడ కావాలంటే ఎక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దీనికి ఎటువంటి ఇంటర్వ్యూలు కానీ ఏమీ ఉండవు. మనకి ఇది జూనియర్ అసిస్టెంట్‌కి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మిగిలిన వాటికి కూడా ఉండదు. ఓకే. సో జూనియర్ అసిస్టెంట్‌కి మాత్రం ఆన్లైన్ సీబీటీ ఎగ్జామినేషన్ ప్లస్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ ఇన్స్పెక్టర్ అలాగే అకౌంటెంట్ అనే పోస్టులకి ఓన్లీ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కొన్ని జనరల్ కండిషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. అవి మనకి నోటిఫికేషన్ అనేది డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు కదా! అది రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో ఇవాళ ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ లోపు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అఫీషియల్ అంటే మనకి డైరెక్ట్ నోటిఫికేషన్ అంటే డీటెయిల్స్‌తో నోటిఫికేషన్ అనేది ఫుల్ డీటెయిల్స్‌తో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇక్కడ కొంతమందికి ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది ఉండింది. మేము నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అని మీకు అనిపించవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెష్ రిక్రూట్మెంట్ అండ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అందరూ కూడా నిరుద్యోగులు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో డీటెయిల్ నోటిఫికేషన్ వస్తే మీకే అర్థమవుతుంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని. సో తర్వాత అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఒకసారి కానీ మీరు మన ఛానల్లో వీడియోస్ కానీ చూస్తే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటన్నింటినీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో చాలామంది అభ్యర్థులు ఇప్పటికే 3,10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా పొందవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.